ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 600 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో ఒక్క కార్యక్రమం గారే చేయకుండా 5 సంవత్సరాల చివరిలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన రోడ్లు కానివ్వండి, మేము ప్రపోజల్స్ పెట్టిన రోడ్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లని ఈరోజు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఏదో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా, ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ 6 హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే మా తూర్పు నియోజకవర్గంలో ఒక విశేషం ఉంది. చంద్రబాబు ఒకటి చెప్తే మా ఎమ్మెల్యే 2 చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఒక డూప్ చంద్రబాబు. ఆయన ఏదో చెప్తే ఆయన దానికి ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసి చెప్తారు. ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ అడుగుతారు అని చెప్పిన ఒక భయంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఆ రోజు బాండ్లు ఇచ్చారు కదా, సూపర్ 6 హామీలు మేము అమలు పరుస్తామని చెప్పని ఏదో చంద్రబాబు సైన్ చేసిన బాండు ఆ రోజు ప్రతి ఇంటికి పంచారు కదా. ఈరోజు ఆ బాండ్లు ఏం చేసుకోవాలి ప్రజానికం? మీరు ఇచ్చిన బాండ్ని ఏం చేసుకోమంటారని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు. ఆ రోజు పొద్దున్న లెగిస్తే రామ్మోహన్ కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, పొద్దున్న లెగిస్తే ఫోన్ చేసేవారు అందరికీ. మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారా, 4 పిల్లలు ఉన్నారా, 6 ఉన్నారా, 5 ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి గారా 1500 రూపాయలు మీ అకౌంట్కే పడతాయని చెప్పి అన్నారు. ఎంతమందికి పడిని? నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరి గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? ప్రతి డివిజన్ గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మేము ఇంకెక్కువ అభివృద్ధి చేస్తామన్నారు. ఏం చేశారు? ఎందుగారు మేము చెప్పట్లా, మేము అడగట్లా. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం ఈరోజు స్థానిక ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు గారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇదా మన పరిస్థితి అని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు గారు ఆలోచిస్తున్నారు. ఆయన ఉంటే సంక్షేమం ఉండేది, ఆయన ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మేమందరం గారు సంతోషంగా ఉండేవాళ్ళం. ఈరోజు ఒక కొత్త స్కీమ్ P4 అని చెప్పని ప్రజానికం ప్రతి ఒక్కరిగా గుర్తుపెట్టుకోవాలి. P4 అంటే స్కీమ్ కాదు, అది స్కామ్. సూపర్ 6ని మర్చిపోవటానికి, సూపర్ 6ని పక్కన పెడటానికి ఈరోజు P4 అని చెప్పని ఒక కొత్త స్కామ్ని చంద్రబాబు గారు తీసుకొచ్చారు. నాకు మన ఒక పెద్ద ఆయన కలిశారు, చంద్రబాబు గారి పాత ఫ్రెండ్. మీ ఆంధ్ర ప్రజలు, ఆయన తెలంగాణ, మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు గారా ఆలోచించుకోవాలి అంటే ఏ విషయం మీరు అంటే P4 మీరు అన్నారు. P4 అంటే ఫస్ట్ వెన్నుపోటు నందమూరి తారక రామారావు గారికి, సెకండ్ పోటు 99లో వాజ్పేయికి, 3వ పోటు 2014లో నరేంద్ర మోడీకి. ఇది చివరి ఎలక్షన్ కాబట్టి చివరి పోటు ప్రజానికానికి ఇచ్చారు, చంద్రబాబు పొడిశారు. ఆయన క్లారిటీగా ఉన్నారు, కానీ ప్రజానికం మీరే క్లారిటీగా లేరని చెప్పని ఒక పెద్ద ఆయన చెప్పారు. ఇది P4 అంటే. P4 అంటే సంక్షేమం ఉండదు, అభివృద్ధి కార్యక్రమాలు జరగవు, రాష్ట్రం అభివృద్ధిలోకి తీసుకెళ్లరు, కేవలం వెన్నుపోట్లో మాత్రం ఇది P4 అని చెప్పని ఈరోజు
పెద్దలందరూ గారు చెప్తున్నారు. ఆ విధమైన పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు క్వశ్చన్ చేస్తే తప్పుడు కేసులు, సోషల్ మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మీద తప్పుడు కేసులు. సంక్షేమం ఇవ్వండియా అంటే కేసు పెడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయండియా అంటే ఈరోజు కేసులు పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నారు జరుగుతాం. ఈరోజు వీటినన్నిటి గారు గమనించి రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజానికానికి అండగా ఈరోజు రాబోయే రోజుల్లో ముందుకెళ్లే విధంగా మేమందరం గారా ముందుకెళ్తామని చెప్పని, అదేవిధంగా ఏప్రిల్ 17వ తారీఖు గారా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక వర్ధంతి కార్యక్రమం గారా ప్రతి డివిజన్లో జరిగే విధంగా ఈరోజు మేమందరం గారా కలిసికట్టుగా తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా సోషల్ మీడియా వాళ్ళు, మా లీగల్ సెల్ వాళ్ళతో గారు కలిసి ఈరోజు కొంతమంది మాట్లాడే విషయాలు అధికారం ఉంది కదా అని చెప్పని అధికారం మదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుల్ని మాట్లాడే విధానం ఈరోజు తీసేవాడైతే వాడి పిల్లం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసింది. వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. ఇక అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు. అందుకని పిల్లం ఇంకో దాచి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేశాడు కాబట్టి పోలీసుల బట్టలు ఉడతీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యాడేమో. ఇది ఈ విధమైన మాటలు, ఈ విధమైన చిల్లర చేష్టలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే ఇలాంటి లోఫర్లు మాట్లాడుతున్నారు. చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఈరోజు ఇలాంటి నీచంగా వాళ్ళందరూ గారు మాట్లాడుతున్నారు. ఒక్క విషయం వీళ్ళందరుగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడారో, అదేవిధంగా మా నాయకుల్ని మా కార్యకర్తల్ని తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్న పోలీసులు ఉన్నారో తప్పకుండా చట్టం ముందు మేము అధికారంలోకి రాగానే చట్టం ముందు నిలబెట్టే బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇలాంటి భాష మాట్లాడారో, లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారో, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు అవనివ్వండి, లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆర్టిస్టులు అవనివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2029 ఎలక్షన్ తర్వాత 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత మేము ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడామని చెప్పనే విధంగా చట్టపరంగా న్యాయస్థానం ముందు నిలబెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనే విషయం వాళ్ళందరూ గారు గుర్తుపెట్టుకోవాలి. నోరుంది కదా అని చెప్పని ఏది పడితే అది మాట్లాడటం మంచిది కాదు అని చెప్పని ఈరోజు వాళ్ళందరూ గారు చెప్తూ రాబోయే రోజుల్లో, ఎందుకంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఒక పక్క ఇసుక జగ్గేపేటలో కానివ్వండి, నందిగామలో కానివ్వండి, మైలవరంలో కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో మా రామలింగ నగర్ ప్రాంతంలో కానివ్వండి, ఇసుక అక్రమ రవాణా ఓపెన్గా చెప్పుతున్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులే చేస్తున్నారని చెప్పని ఓపెన్గా అక్కడ ఉన్న గ్రామస్తులు అవనివ్వండి, లేకపోతే అందరూ గారు చెప్పుతున్నారు. ఒక పక్క రైతులు ఎన్నో ఇబ్బందులు, మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న వర్షాలకు కానివ్వండి, గాలికి కానివ్వండి, మా తిరువురు మైలవరం నియోజకవర్గంలో ఉన్న మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో
మ్యాంగో ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు గారా చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గారా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరి తరపున, వీళ్ళందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఇచ్చేసిన ప్రతి ఒక్కరిగా నాకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు.